హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మొన్న ఏంటంటే జ్యూస్ చేశాను కదా, క్యారెట్ జ్యూస్. అది ఎక్స్ట్రా ఉంది, దాంతో వేస్ట్ చేయకుండా ఇలా హల్వా చేయొచ్చు, లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ చేసుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు చూడు, నేను మంచిగా పాలు, నెయ్యి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్, అన్ని డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, నెయ్యి అన్నీ వేసాను. దగ్గరికి బాగా కుకింగ్ చేసి, కుకింగ్ అయ్యేలాగా చేసి మంచిగా చూడ ఎట్లా ఉందంటే టేస్టీగా వచ్చింది హల్వా. క్యారెట్ జ్యూస్తో చేయంగా మిగిలిన దాంతో చేసే క్యారెట్ హల్వా అన్నమాట. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంది. ఇంకా కొంచెం చల్లగా అయితే ఆఫ్ చేసిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది తింటుంటే. తినండి మీరు కూడా స్వీట్. చూడు ఎంత బాగుందో. మీరు కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. నెయ్యి చూడు, ఇలా మనం రకరకాల షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా షేప్లో కావాలంటే అలా, అలాగే కూడా తినచ్చు. వెరీ వెరీ టేస్టీ అండి. హెల్త్కు టేస్టు అన్నిటికీ మంచిది. చూడండి, నేనైతే ఈ క్యారెట్ పేస్ట్తో హల్వా తయారు చేశాను కదా. స్వచ్ఛమైన నెయ్యి, ఊరి నుండి తెప్పించిన నెయ్యి చాలా ఎక్కువగా వేశాను. మొత్తం పాలతోనే ఉడికించాను. ఇవి వచ్చేసి చేతికి కూడా అంటుకోవట్లేదు, చాలా మంచిగా వచ్చింది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా పడ్డాయి. ఇది నేను ఇలా రౌండ్స్ చేస్తుంటే మొత్తం ఎలా మెరిసిపోతుందో నెయ్యితో. ఫుల్ నెయ్యి. ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా లడ్డూలు. నేను లడ్డూలుగా చుడుతున్నానండి. అలా అయినా తినచ్చు, లేకపోతే రకరకాల షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి చూడు ఎంత మంచిగా ఉందో. ప్రిపేర్ చేశాను కదా. సో అలా వేస్ట్ చేసుకోకుండా జ్యూస్ చేసిన తర్వాత ఇలా మనం స్వీట్ చేసుకోవచ్చు టేస్టీగా. ఇంట్లోనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి, అంత కమ్మగా, అంత రుచికరంగా ఉన్నాయి. తింటున్నా కూడా ఎగుడుగా అనిపించలేదు, ఎందుకంటే స్వీట్నెస్ చాలా తక్కువ, అంటే తక్కువ లేదు ఎక్కువ లేదు, మీడియంగా యాడ్ చేశాను. అందుకే ఇదంతా వాటర్ శాతం అని అనుకోవద్దు, మొత్తం నెయ్యి అండి. ఆహా, ఎంత సూపర్ డూపర్ లడ్డూలు. క్యారెట్ పేస్ట్తో ఇలా నేను హల్వా చేసి లడ్డూలుగా చుట్టేస్తున్నాను. మీకు వీడియో తీయాల్సింది, అనుకోకుండా నేను వీడియో షూట్ చేయాలని అనుకోలేదు. అందుకే నేను కుకింగ్ చేసే టైంలో వీడియో షూట్ చేయలేకపోయాను. చూద్దాం, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను వీడియో షూట్ చేయడానికి, ఎలా ప్రిపేర్ చేశాను అని. సేమ్ క్యారెట్ హల్వానే, కాకపోతే ఇట్లా ఈ షేప్లో చుడుతున్నా. అందరూ ఏమో తెలియదు కానీ చాలా టేస్టీ.
చూడండి ఇలా ఖర్జూరం బాక్స్ వస్తుంది కదా, అంటే డేట్స్ బాక్స్, అందులోకి నైస్గా స్టైలిష్ గార్నిష్ చేసి ఇలా స్టోర్ చేస్తున్నా. చాలా టేస్టీ టేస్టీ లడ్డూలు. మొత్తం పాలతోనే ఉడికించాను, నెయ్యి యాడ్ చేశాను, డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇంకేం కావాలి టేస్ట్ రాక? ఒక్క లడ్డు తినండి. లడ్డు కావాలా బాబు? లడ్డు. ఇట్లా పెట్టి సేల్ చేసేస్తాను, మీరు కూడా తీసుకోండి. ఓకే, రెడీ. స్వీట్ రెడీ అయిపోయింది. పైన చూస్తే డేట్స్ అనుకుంటారు, లోపల చూస్తే క్యారెట్ హల్వా ఉంటుంది. క్యారెట్ హల్వా లడ్డూలు. వీడియో షూట్ చేసింటే ఇంకా బాగుండేది.